దేవుని నామములో అందరికీ శుభములు పలుకుచున్నాను. మన జీవితంలో అనేకమైన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఏ విధంగా చూసినా మనకి సహాయం అందదు. ఎవరు మనకి సహాయం చేయరు. కనీసం ఓదార్చులు కూడా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకేం చేస్తున్నాడు? ఎందుకు చేయట్లేదు? ఎన్నో నెలల తరబడి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుణ్ణి అడుగుచున్నాను. అయినా దేవుని వద్ద నుంచి నాకు సహాయం అందట్లేదని చెప్పేసి మానవ జీవితంలో సహజంగా విసుగు రావటము, దేవుడి పైన ఆసక్తి తగ్గటము, దేవుడి పైన విశ్వాసం తగ్గటం జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు మనకి అలాగ చెప్పట్లేదు. నా కుమారుడా నువ్వు భయపడకు అన్నాడు. నా కుమారుడా నా యందు నువ్వు విశ్వాసం కలిగి ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని ఒక సామెత ఉంది. కాబట్టి మనకి ఏ విధంగా సహాయం అందకపోయినా, మన పరిస్థితి బాగోలేకపోయినా ఎల్లప్పుడూ ఎప్పటికీ దేవుడి వైపే మనం చూడాలి. అది విసుగకుండా చూడాలి. దేవుడి మీద ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతోనే కలిగి మనం ఉండాలి తప్ప ఈ లోకం వైపు కానీ, మనుషులు సాయం చేస్తారనే వైపు కానీ, ఇంకా నా జీవితంలో మేలు కలగట్లేదని కానీ ఎప్పుడు కూడా డిస్కరేజ్ కాకూడదు. కాబట్టి దేవుడి వాక్యం మనకి ఇలాగ సెలవిస్తుంది. అదేమనగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఇలాగ మనకు చెబుతున్నాడు దేవుడు. దేని గుర్చు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయమంటాడు. ఏ విషయంలో మీరు చింతపడొద్దంటాడు. చింత యావత్తు పాపం అంటాడు దేవుడు. ఎందుకంటే నువ్వేమి చేయలేవు, నీ వల్ల కాదు, నీ శక్తి చాలదు. కాబట్టి వాటి శక్తి చాలని విషయాల్లో, నువ్వు చేయలేని విషయాల్లో చింతపడకుండా కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికే విజ్ఞాపన ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడని దేవుడి మాట సెలవిస్తుంది. దాన్ని నమ్ముదాము, ఆచరిద్దాము, దేవుని వద్ద నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాము. దేవుడు మనందరికీ మేలు చేసి దీవించును గాక. ఆమెన్.